ఏప్రిల్ 13 ఆత్మీయ పాపములు. కొన్ని పాపాలు మిగతా వాటికంటే స్పష్టంగా ఆత్మీయ పాపాలుగా ఉంటాయి. వీటిలో 2 రకాలు ముఖ్యమైనవి. ఒకటి కేవలం హృదయంలోనే ఉంచబడిన పాపాలు. 2 ఆత్మీయ విషయాలకు నేరుగా సంబంధించిన పాపాలు, అనగా విగ్రహారాధన, ఆత్మీయ గర్వం, నాస్తికత్వం, సత్యానికి విరోధమైన బోధలు వంటివి. పౌలు వీటిని ఆత్మకు కలిగిన కల్మషము అని పిలిచి శరీరానికి కలిగే కల్మషం నుండి వీటిని వేరు చేశాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7:1. హృదయం అనే రంగస్థలం మీద పాపం ప్రదర్శించబడినప్పుడు అది ఆత్మీయ పాపం అవుతుంది. బయటకు క్రియల రూపంలో రాకపోయినప్పటికీ అంతరంగంలో కలిగే అపవిత్ర తలంపులు, నీచమైన వ్యామోహాలు మరియు కోరికలు అంతరంగ పురుషుని యొక్క వాస్తవమైన క్రియలే. అన్ని పాపాలలో ఉన్నట్లే ప్రతి హృదయ పాపానికి వెనుక ఉండి నడిపించే అదృశ్య శక్తే అపవాది. దేవునికి ఇష్టం లేని ఆలోచనలు, అనుభూతులు నిన్ను చుట్టుముట్టినప్పుడు నువ్వు ఏం చేయగలవు? విమర్శించకూడదని నువ్వు అనుకుంటావు, కానీ విమర్శిస్తావు. ఆశించకూడదని అనుకుంటావు, కానీ ఆశిస్తావు. నీ ఆలోచనల మార్గంలో సాతాను విసిరే ఈ అడ్డురాళ్లను తండ్రికి మహిమను తెచ్చే స్మారక చిహ్నాలుగా నువ్వు ఎలా మార్చగలవు? దీనికి ప్రధానంగా 2 మార్గాలు ఉన్నాయి. నీ హృదయాన్ని నిశ్చితంగా గమనిస్తూ ఉండడం మరియు స్థిరమైన మనస్సుతో పాపాలను ఎదిరించడం. మొదట నీ హృదయాన్ని జాగ్రత్తగా కనిపెట్టు. సాతాను ఈ ఆత్మీయ దుష్టత్వంతో వచ్చి వాటిని నీ హృదయంలో ఉంచమని అడిగినప్పుడు అతనికి ఎలాంటి ఆహ్వానం లభిస్తోంది? అలాంటి ఆలోచనలు నీ మనస్సు తలుపు తడుతున్నాయా లేదా అని నేను అడగడం లేదు. ఒకవేళ మనిషి హృదయాన్ని చూడగలిగే దేవుని సామర్థ్యం మనకు ఉంటే ప్రతి క్రైస్తవునిలోనూ తలెత్తే నీచమైన పాపాలను మనం చూడగలం. మన హృదయం అనే పొలంలో ఆ విత్తనాలను సాతాను విత్తాడని మనకు తెలుసు. అయితే వాడు వచ్చేసరికి నీ హృదయం ఆ విత్తనాలు మొలవడానికి సారవంతమైన పొలంగా ఉందా, లేక పవిత్రమైన ఆలోచనలు, ఆసక్తికరమైన ప్రార్థనలు అనే నూనెను పోసి దైవిక అగ్నితో ఆ పాపపు విత్తనాలను నువ్వు దహించి వేస్తున్నావా అనేది ఇక్కడ ముఖ్యం.